స్క్విడ్ గేమ్ ఇది కేవలం ఒక ఆట అయితే ప్రపంచం ఇంతలా మాట్లాడుకునేదే కాదు. ఇదొక బతుకు పోరాటం. జీవితంలో సర్వం కోల్పోయిన కొందరు మళ్ళీ కొత్తగా జీవించడానికి ప్రాణాన్నే పణంగా పెట్టిన అటవీ యుద్ధం. ఆ రంగులు నిండిన ఆట స్థలాల్లో వేల ప్రాణాలు ఆవిరైపోయాయి. డబ్బు, నిస్సహాయత, కలలు, ఆశ, దురాశ, బాధలు ఒక్కటి కాదు, జీవన పోరాటం అంతా ఈ గేమ్లో కనిపిస్తుంది. ప్రాణాల్ని పణంగా పెట్టి ఆడే ఈ ఆట కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, ఎన్నో జీవితాల యథార్థాన్ని, మనుషుల మనస్తత్వాన్ని ఒళ్ళు జలధరించేలా ఆవిష్కరించిందని చెప్పాలి. 2 విజయవంతమైన సీజన్ తర్వాత తాజాగా ఫైనల్ సీజన్ రిలీజ్ చేసింది నెట్ఫ్లిక్స్. ఈ ఫైనల్ సీజన్ లో ఆటకి ఎలాంటి ముగింపిచ్చారు, ఎవరు గెలిచారు, ఎవరు నిలిచారు అనేది మన రివ్యూలోకి తెలుసుకుందాం. స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఎలా ఉందంటే, సీజన్ 1 విన్నర్ అయిన జీహున్ ఇలాంటి ఘోరమైన ఆటని అంతం చేయాలని నిర్ణయానికి వస్తాడు. తన ప్రైజ్ మనీతో కావాల్సిన ఆయుధాలు సమకూర్చుకుని ఆటని ఆడించే నిర్వాహకుల కోసం గాలిస్తాడు. కానీ ఎంతకీ వారి జాడ కనిపించదు. దీంతో మళ్లీ ఆ గేమ్ లో ఆటగాడికి వెళ్తాడు. ఆటలో ప్రవేశించిన తర్వాత అదును చూసుకుని నిర్వాహకులపై దాడి చేస్తాడు. అయితే అతడి ప్రయత్నం విఫలమవుతుంది. జీహున్ కారణంగా పదుల సంఖ్యలో ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోతారు. ఇక్కడితో సీజన్ 2 ఆగిపోయింది. అలా దెబ్బతిన్న జీహున్ తర్వాత గేమ్ ని ఎలా కొనసాగించాడు, చివరికి ఈ ఆటలో విజేతగా నిలిచింది ఎవరు, ఈ ప్రాణాంతకమైన ఈ ఆటకు ఎలాంటి ముగింపు దొరికింది అనేది మిగతా సిరీస్. అన్నిటికంటే విలువైనది జీవితం. కానీ ఆ జీవితాన్ని నడపాలంటే డబ్బు అనే ఇంధనం కావాలి. అయితే జీవితం కంటే డబ్బే విలువైపోతే అప్పుడు అసలైన ఆట మొదలవుతుంది. ఆ ఆట ఎంత క్రూరంగా ఉంటుంది, మనిషి ఎంత అటవికంగా మారిపోతాడు, ఆశతో ఊగిసలాడే మనిషి ఇక జీవితమే ఉండదు అనుకున్నప్పుడు ఎంత దుర్మార్గానికి దిగుతాడు, ఒకటి చావు మరొకరికి ఎలా వినోదాలా మారిపోతుంది. ఇలా మనిషి అంతరాల్లోకి వెళ్లి ఆ చీకటిని టార్చ్ వేసి చూపించిన సిరీస్ ఇది. ఈ ఫైనల్ సీజన్ లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి గంట పైన ఉంది. ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకుని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. 2 సీజన్లు ఫాలో అయిన వారు 3వ సీజన్ సింగిల్ సిట్టింగ్ లో చూసేస్తారు. అంత ఎంగేజింగ్ గా ఉంది ఫైనల్ సీజన్. ముందుగా దర్శకుడు హ్యాంగ్ డాంగ్ హుక్ ని మెచ్చుకోవాలి. ఈ షో రాసిన విధానం మామూలుగా లేదు. నిజానికి ఇలాంటి గేమ్ షో రాయడం ఈజీ అనుకుంటారు, కానీ కనిపించేంత సులువు కాదు ఇది. ఫైనల్ సీజన్ లో కేవలం 3 ఆటలే ఉంటాయి, కానీ ప్రేక్షకుడు ఆటల సంగతే మర్చిపోతాడు. అక్కడి పాత్రలు వారి మనస్తత్వానికి కనెక్ట్ అయిపోతారు. మనుగడ కోసం చేసే పోరాటంలో హ్యూమన్ సైకాలజీని దర్శకుడు బాగా వాడుకున్నాడు ఈ సిరీస్ లో. ఫస్ట్ ఎపిసోడ్ తోనే తాళాలు కత్తులాట మొదలైపోతుంది. ఈ సిరీస్ ని ఎక్కువగా ప్లేయర్ నెంబర్ 456 జీహున్ తోను ఫాలో అవుతారు ఆడియన్స్. సీజన్ 2 లో అతనికి తగిలిన దెబ్బ, తన కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటన జీహున్ ని బాధిస్తుంది. మొదటి 2 ఎపిసోడ్లు ఇన్యాక్టివ్ గానే ఉంటాడు. ఈ 2 ఎపిసోడ్లలో మిగతా క్యారెక్టర్ సైకాలజీపై ఎక్కువగా దృష్టి పెట్టాడు డైరెక్టర్. ఇందులో తల్లి కొడుకు, గర్భిణీ స్త్రీ ప్లేయర్, ట్రాన్స్జెండర్, డ్రగ్ ఎడిక్ట్, ఆత్మలతో మాట్లాడే ప్లేయర్, ఈ పాత్రలన్నీ కావాల్సినంత డ్రామా క్రియేట్ చేశాయి. 3వ ఎపిసోడ్ అయిన ఇట్స్ నాట్ యువర్ తో ప్లేయర్ నెంబర్ 456 మళ్ళీ యాక్టివ్ గా ఆటలోకి వస్తాడు. నవజాత శిశువుని చివరి వరకు కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. అక్కడ నుంచి ఈ గేమ్ మరో స్థాయికి వెళ్తుంది. నిజానికి పాపను కూడా ఆటలో భాగం చేయడం మాటల కందని విషాదం అని చెప్పాలి. కానీ దర్శకుడు మనుషుల్లోని చీకటిని ధైర్యంగా చూపించడానికి వెనకడుగు వేయలేదనిపించింది. ఆ పాప చుట్టూ 222 అనే ఒక ఎపిసోడ్ రాశాడు. అది గేమ్ ఫినిష్ చేయడానికి మంచి లీడ్ అయింది. ఇంకా ఫ్రంట్ మ్యాన్ క్యారెక్టర్ కూడా బాగా డీల్ చేశారు. సీజన్ 3లో కొన్ని లోపాలు కూడా కనిపిస్తాయి. గత సీజన్ లో ఆటను ఆస్వాదించే రిచ్ పీపుల్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా కనిపిస్తారు, కానీ ఈ సీజన్ లో వాళ్ళ తీరు అంత సాలిడ్ గా ఉండదు. దీని కారణంగా కొంత ఎఫెక్ట్ తగ్గింది. ఆట స్థలాన్ని పసిగట్టడానికి డిటెక్టివ్ పాత్ర చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి, కానీ ఆటలో రెబల్ గా మారిన ఒక అమ్మాయి పాత్ర అంత కనెక్టివ్ గా ఉండదు. ప్లేయర్ నెంబర్ 456 గా జీహున్ మరోసారి కట్టిపడేశారు. ఈ సీజన్ అతని నటనకి ఒక ఛాలెంజ్. అతని క్యారెక్టర్ లో చాలా డైలామా ఉంటుంది. దాన్ని స్క్రీన్ పై చూపించడం అంత ఈజీ కాదు. కొన్ని సీన్లలో జీహున్ ఏం ఆలోచిస్తుంటాడు, తన మనసులో ఏం అనుకుంటున్నాడో అలా చూస్తూ ఉండిపోతాం. అంత మ్యాగ్నెటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫ్రంట్ మ్యాన్ ఇన్హోగా నటించిన లియూజ్ హున్ కూడా అదరగొట్టాడు. నిజానికి ఈ కథని తన యాంగిల్ నుంచి చెప్పుకుంటూ వస్తే మరో కొత్త సిరీస్ క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. మిగిలిన పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉంటాయి. టెక్నికల్ గా ఈ సిరీస్ గత సీజన్ మాదిరిగానే టాప్ క్వాలిటీతో ఉంది. ఇలాంటి కథలు ముగించడం అంత తేలిక కాదు. దర్శకుడు ఈ సిరీస్ ని మనిషి మానవత్వం మిగలన ఉద్దేశంతో రాశాడు. ఇలాంటి కథకు విషాదమైన ముగింపు ఉంటుంది. అయితే ఈ విషాదం మానవత్వాన్ని బతికించాలనడం మంచి విషయం చెప్పాలి.